నమస్తే శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. 28 జూలై 2025 సోమవారం నాటి దిన ఫలితాలతో పాటు గ్రహ ఫలితాలు, గ్రహ ప్రభావం కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ఇది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తుంది కాబట్టి ముందుగా అసలు గ్రహాలు ఏ ఏ స్థితిలో ఉన్నాయి అనే అంశంలో ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలోను పునర్వసు నక్షత్రం మీద 4వ పాదం నుండి పుష్యమీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావము భావోద్వేగాల మీద, కుటుంబ నిర్ణయాల మీద, ఆత్మీయత మీద, మరీ ముఖ్యంగా తల్లి మీద, తల్లి ఆరోగ్యం మీద, మాతృకారకుడు కదా! అందుకని తల్లి ఆరోగ్యం మీద, ఇటువంటి ప్రధానమైన అంశాల మీద మొత్తం అన్ని రాశుల వాళ్ళకి ఉండబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, గ్రహ ఫలితాలు చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల, అనగా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో భావోద్వేగాలు, కోపము, ఆవేశము, ఈగో, యాటిట్యూడు ఇలాంటి ఎక్కువగా ప్రకోపించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. శరీరంలో అలసట ఎక్కువ కనబడుతోంది. పనులలో ఆలస్యం ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు లేట్ అయ్యే అవకాశము, పోస్ట్ పోన్ అయ్యే అవకాశము కనబడుతోంది. ఈ విషయంలో ఓర్పు వహించే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రునికి పాలను నైవేద్యం పెట్టడంతో కానీ, లేదా నైవేద్యం పెడుతూ పాలతో అభిషేకం చేసినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, వాటి ఫలితాలు హఠాత్ సంఘటనలు మీ జీవితంలో ఈ రోజు జరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఊహించనిది, ఎవరికి తెలియంది అటువంటి ఒక రకమైన సంఘటన మీకు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. దీంతో పాటు ఇతరులు మీ మీద ఆశ పెట్టుకోకుండా, అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరు ఈరోజు చేసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు. ఇంకొకళ్ళ మీద పెట్టినట్టయితే కనుక ఆ పని చెడిపోవడమో, లేదా పోస్ట్‌పోన్ అవ్వడమో, లేదా అస్సలు పూర్తిగా వ్యతిరేకంగా అయిపోవడమో జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త. విరోధులు మౌనంగా ఉంటారు. శబ్దం చేస్తూ నష్టం చేస్తారు కాబట్టి ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలున్నాయి. ప్రయాణాల్లో ఆటంకాలు, నష్టాలు, ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు శివుడికి బిల్వ పత్రాలతో మీ చేత్తో మీరు అభిషేకం చేసుకోండి. మాకు కుదరదు అంటే కనుక దేవాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట అర్చన చేసుకోండి. అయితే దక్షిణ దిశగా మీరు ఏదైనా దానం ఇచ్చినట్టయితే, అంటే మీరు దానం ఇస్తున్నప్పుడు దక్షిణ ముఖం చూసి దానం ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సమాజంలో గౌరవం ఉంటుంది, పేరు ప్రతిష్టలు పొందుతారు, సత్కారాలతో పాటు సన్మానాలు కూడా తీసుకుంటారు. స్థిరచరాస్తులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. దాంతోపాటు కోర్టుపరమైన ఏవైనా లావాదేవీలు ఉంటే కనుక అది ఈరోజు మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల సహాయంతోనే మీరు ఈరోజు పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో విజయం చూస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో కొంత అలజడి ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివస్తోత్రాన్ని పఠించడంతో పాటు అన్నదానము, ఒకరికైనా ఇద్దరికైనా మీ యథాశక్తి అన్నదానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.